దేవుడి కోసము బియ్యంలో కొంచెం పెసర్లు వేసేసి తీపి అన్నం అయితే చేస్తానండి. ఇవైతే బాగా వాష్ చేసుకునేసి కాసేపు నానబెట్టేసి ఆ తర్వాత వండుకుంటే త్వరగా వండుకోవచ్చు కదా. కాసేపు అంటే ఉడకడానికి అయితే బాగుంటుంది త్వరగా. ఓకేనా, ఇవైతే కడిగేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. వాష్ చేసేసాను. ఇంకా నీళ్ళు వేసేసి కాసేపు పెట్టేసి వేరే పని ఏమైనా ఉంటే అది చేసేసుకుంటాను. పిల్లల కోసము లెమన్ రైస్ అయితే చేస్తున్నా. సో ఆ బియ్యం కూడా కడిగేసుకొని పెట్టేసుకుంటున్నాను. పిల్లలకి ఎప్పుడు కూడా మేము సపరేట్గానే వండుతానండి అన్నం కానీ ఏదైనా కానీ. సో వాళ్ళకైతే సపరేట్గా అన్నం అయితే వండేసి లెమన్ రైస్ అయితే చేసేస్తాను. సో ఈ బియ్యం కడిగిన నీళ్ళు అయితే వేస్ట్ చేయండి. ఇంట్లో చెట్లు పెట్టుకున్నాను కదా, ఆ చెట్లకైతే ఈ వాటర్ అయితే పోసేస్తాను. ఈ బియ్యంలో కూడా నీళ్ళు వేసేసి కాసేపు నానబెట్టేస్తాను. ఇంకా దేవుడి పాత్రలు అయితే కడగలేదు. ఫస్ట్ ఇవి నానాలి కదా, త్వరగా ఉడికిపోతాయి కదా, గ్యాస్ వేస్ట్ కాకుండా ఉంటుంది. సో ఈ బియ్యం కూడా నానబెట్టి పక్కనైతే పెట్టేస్తున్నాను. ఈ బియ్యం పక్కనే ప్లేట్లు వేసి పెట్టాలి. ప్లేట్లో వేసేసి మూత పక్కన పెట్టేసి బిందె పైన కూడా ప్లేట్ పెట్టేసి ఇంకా దేవుడి పాత్రలు అట్లనే ఉన్నాయండి. ఈ పాత్రలు అయితే కడిగేసి మీతో మాట్లాడతాను. పొయ్యి ఖాళీగా ఉండేది ఎందుకంటే ఇలాగ బెల్లం వేసి తీపన్నం చేస్తున్నా కదా, దానికోసము బెల్లం కరిగించుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది కదా. సో ఫస్ట్ అయితే బెల్లాన్ని అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను. సో ఫస్ట్ అయితే బెల్లం అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఓకేనా, బెల్లం అయితే కరుగుతుంటుంది. ఆలోపు ఇంకే పని చేస్తానండి. దేవుడి పాత్రలు అట్లనే ఉన్నాయి, అసలు కడిగేస్తాను. ఇంకా బెల్లం అయితే కరిగిపోయిందండి. ఇదైతే పక్కన పెట్టుకుంటాను, చల్లారిపోతుంది కదా. ఇంకా నా కోసం తాగడానికి హాట్ వాటర్ కూడా పెట్టుకున్నానండి. థైరాయిడ్ మాత్రం డైలీ మింగుతాను. సో అది ఖచ్చితంగా మింగాలి కదా. సో వాటర్ అయితే కాగబెట్టుకునేస్తాను పక్కన. పాత్రలే దేవుడి పాత్రలు కూడా కడిగేసుకొని ఇలా బుట్టలో అయితే పెట్టుకునేస్తానండి. ఇంకా ఇవి వాటర్ అన్నీ ఇది అయిపోతాయి కదా, ఆరిపోయిన తర్వాత ఆలోపు వంట అయితే చేసుకునేసి ఆ తర్వాత దేవుళ్ళ గదిలోకి వెళ్ళి పూజ అయితే చేసుకోవాలి. ఉప్పు అయితే వేస్తున్నాను. ఇందులో కూడా లైట్గా, ఎక్కువ వేయట్లేదు, కొద్దిగా అయితే వేస్తున్నానండి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఉప్పు వేస్తే అన్నం టేస్టీగా ఉంటుందండి. ఓకేనా, సో బాగా మిక్స్ చేసుకునేద్దాము. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా నీళ్ళు కొంచెం ఇంకిపోతే చాలు. పప్పుకైతే అన్నీ రెడీ చేసుకుని పెట్టుకునేసాను. ఇంకా అన్నం అయిపోతే చాలు. ఇవైతే పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి. స్వీట్ పొంగల్ ఎప్పుడు చేసినా కానీ తీపన్నము అన్నం మెత్తగానే ఉడకాలండి, అప్పుడే బాగుంటుంది. మీరైనా కానీ ఎప్పుడైనా కానీ చేస్తే అలానే చేయండి. ఓకేనా, పొడిగా చేసుకుంటే ఏం బాగుండదు, మెత్తగా చేస్తేనే తీపి పొంగల్ అనేది టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ బెల్లము కరగబెట్టుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే వడగట్టుకొని వేస్తున్నాను. పెద్దగా ఏమీ లేదు, అయినా కూడా బెల్లం అనేది ఇలా వడగట్టుకొని వేసుకోవాలండి. కొద్దిగా అయినా చిన్న చిన్న ఇసుకరాళ్ళు అయితే ఉంటాయి కదా. సో ఎప్పుడైనా కానీ బెల్లం తెచ్చుకుంటే వంటలకి వండాలన్నా దేనికైనా కానీ వడగట్టుకొని వేసుకోవడం మంచిది కదా. చూడండి, కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటున్నా. నెయ్యి కూడా వేస్తున్నానండి, 1 స్పూను. ఇప్పుడు బెల్లం నీళ్ళు కూడా వేసేసుకుంటున్నానండి. సో ఇవన్నీ వేసుకునేసి బాగా మిక్స్ దించేసుకునేస్తే సరిపోతుందండి. ఇంకా నేను అమ్మ వాళ్ళు చేసే ఓల్డ్ స్టైల్ అయితే చేసుకుంటానండి. ముంతమమ్మడి పప్పు కానీ ఏమి కానీ వేయట్లేదు. సో నార్మల్గా సింపుల్గా అయితే బెల్లం అన్నాన్ని ఈ విధంగా చేసుకొని దేవుడికి పెడితే చాలండి. ఓకేనా, ఇది చల్లారిపోయిన తర్వాత తింటే టేస్టీగా ఉంటుంది. ఓకేనా, ఎప్పుడైనా కానీ అన్నము పొడిగా అయితే చేసుకోకూడదు. చూడండి, ఎంత మెత్తగా చేసుకున్నా అన్నం తీపి పడేసరికి అన్నం పొడిగా అయితే కనిపిస్తుంది. చూడండి, అందుకోసమే ఎప్పుడు కానీ మెత్తగా చేసుకోవాలండి. నేనైతే ఎప్పుడు కూడా అన్నం మెత్తగానే వండేసుకునేసి చివరిగా చక్కెర అయినా బెల్లమైనా చివరిగా అయితే వేసుకుంటాను. ఓకేనా, అన్నం పొడిగా చేసుకోవాలనుకునే వాళ్ళు అది వాళ్ళ ఇష్టం అనుకో, కానీ ఇలా మెత్తగా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. కాసేపు అలా ఉంచనిచ్చేసి తర్వాత దించేస్తాను. కాసేపు మూత పెట్టేస్తాను. ఫైనల్గా ఇంకోసారి కళ్ళు తిప్పుకొనేసి దించేసుకునేస్తే స్వీట్ పొంగల్ తీపి అన్నం అయితే రెడీ అయిపోయిందండి.
చూస్తున్నారు కదా, దేవుడికి అయితే ప్రసాదం అయితే చేసేసాను. సో ఇంకా దించేసుకొని కింద పెట్టేసుకోవాలి. ఇంకా దించేసుకోవడమే. పిల్లలకు కూడా అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా దించేసుకోవాలి. ఇప్పుడు వీటికి కూడా కొద్దిగా ఉప్పు వేసుకునేసి ఇది కూడా ఉడకబెట్టుకునేద్దాం. చూడండి, ఒక పక్క పప్పు, ఇంకో పక్క శనగలు అయితే ఉడకబెట్టేస్తున్నాను. ఇంక ఇవి రెండు అయిపోయినాయి కదా. ఆల్రెడీ తెలుసా మనం వాటర్ వేసి కడిగేసాను తులుసుకోవటని. ఇంకా పసుపు బొట్లు అయితే పెట్టేసేయాలి. చూడండి, ఇందులో ఆయిల్ నీట్గా క్లీన్ అవ్వాలంటే న్యూస్ పేపర్తో క్లీన్ చేసుకోండి, నీట్గా వెళ్ళిపోతుంది. చూడండి, ఈ విధంగా పసుపు అంతా పూసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకునేసానండి. పెరుగు అయితే తీసుకుంటున్నాను బాగా. ఇది పసుపులో ఆల్రెడీ తులసమ్మ కోసం కొద్దిగా వేసుకొని కలుపుకున్నానండి నీళ్ళు. సో మళ్ళీ ఎందుకు లేనేసి అందులోనే ఇలా కొద్దిగా పెరుగు వేసుకొని కలుపుకునేసి ఇప్పుడైతే నేను ఇది గడపలకైతే రాస్తాను. చూడండి ఎంత బాగా అంటుకుంటుంది అనేది. ఓకేనా? పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఇంకా నీట్గా ఎక్కువ కనపడాలంటే. నేనైతే మిడిల్ అంటే తక్కువ రకంగా వేసుకున్నాను అంతే. నీళ్ళు వేసుకోకుండా ఉత్త పెరిగే వేసుకుంటే చిక్కగా ఉంటుంది. చూస్తున్నారు కదా, నేనైతే ఈ విధంగా గిర్రెలు వేసుకుంటున్నా. మీరు కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోండి. చూడండి ఎంత బాగుందో కదా. ఉడికిపోయినాయి. చూడండి, బాగా ఉడకబెట్టేసినాను. అలానే పప్పు కూడా అయిపోయింది. ఇది కన్నా రుద్దేసి వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకునేవాలి. ఇంకో పక్క మాకైతే అన్నం కూడా అయిపోయిందండి. ఈ పొయ్యి ఎందుకు ఇలా వెలుగుతుంది అప్పుడప్పుడు, నాకైతే పిచ్చిలేస్తుంది పొయ్యితో. మాకైతే పులిహోర అన్నం చేసుకునేసి మిగిలింది మధ్యాహ్నానికి అయితే పెట్టేసుకుంటాను. పిల్లల కోసం అయితే ఒక స్పూన్ నెయ్యి వేసుకునేసి పసుపు కొద్దిగా వేసుకొని ఒక్క మిర్చి మాత్రమే వేసుకున్నానండి. ఇందులో ఏమి ఉండకూడదు. వాళ్ళకి పాప అయితే తింటుంది, కానీ మా బాబు అయితే సాసులు ఉండగానే మమ్మీ గింజలు అంటాడు. సో ఎప్పుడైనా లెమన్ రైస్కి మాత్రం ఈ విధంగా అయితే చేస్తాను నేను. శనగగింజలు ఉన్నా కూడా తినరు. సో శనగలు విడిగా అయితే తింటారు, రైస్ అయితే అస్సలు తినరు. అంటే కరివేపాకు అనేది కానీ అలవాటు చేయాలి. ఇంకా వీళ్ళకి రైస్ అయితే కలిపేసి బాక్స్లో అయితే పెట్టేస్తాను. పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇది రుద్దేసుకొని తర్వాత పెట్టుకొని వస్తే ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోతాయి. తర్వాత పూజ అయితే స్టార్ట్ చేయాలండి. మాకైతే పులిహోర తర్వాత చేసుకుంటాను, పిల్లలు స్కూల్లో వదిలిపెట్టి వచ్చిన తర్వాత. మా శ్రీవారికి కూడా ఆఫీస్ ఉందండి. సో తనకు కూడా నేను బాక్స్ అయితే కట్టేయాలి. పిల్లలకి స్నాక్స్ బాక్స్, మా శ్రీవారికి లంచ్ బాక్స్ అన్నీ కట్టేయాలి. 9 పిల్లలు స్కూల్లో వదలాలి. 8:45కి పిల్లలకి స్కూలు. మా శ్రీవారేమో 10:30, 11 అట్లా వెళ్తారులేండి, ఇబ్బంది ఏం లేదు నాకు. చూడండి, పప్పు అయితే రుద్దేశాను. ఇంక ఈ పప్పు రసము పిల్లలకి కాస్త ఎత్తి పెట్టాలి సపరేట్గా. పప్పులేకైతే అంత చిక్కగా అవసరం లేదు కదా, కొంచెము నీళ్ళు అయితే వేసేసుకొని మిగిలిన రసాన్ని అయితే పిల్లలకైతే తిరువాత పెట్టుకోవాలి రెండును. ఇప్పుడైతే తిరువాత అయితే పెట్టేసుకుంటున్నాను. కొద్దిగా రసం, కొద్దిగా పప్పులేసి
చూడండి, పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక గిన్నెలో పెట్టాను. అలానే రసం ఇంకో గిన్నెలో అయితే వేసేసాను. అన్నంలో ఈ రసం కలిపి పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తింటారు. ఈ పప్పు టేస్ట్ కన్నా రసంలో టేస్ట్ చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి. సో ఒక్కసారి ఈ విధంగా 1 ఇయర్ బిలో పిల్లలకి అయితే పెట్టి చూడండి, నిజంగా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఓకేనా, ఇదైతే మూతలు పెట్టుకునేస్తే రౌండ్ తిరుగుమా, రౌండ్ రౌండ్ ప్లీజ్ ప్లీజ్, రౌండ్ తిరుగుమా. ఎస్, మళ్ళీ మళ్ళీ తిరుగుమా, రౌండ్ తిరుగు, తిరుగుమా, తిరుగు. గౌన్ వదిలేసి తిరగల్లా. రౌండ్ రౌండ్, మళ్ళీ 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 రౌండ్, రౌండ్ తిరిగినానా, రౌండ్ తిరుగు, తిరుగు తిరుగు, తిరిగేసి చూడు. రా తల్లి, బూదిందాం వచ్చి దామ్మా. చూడండి, పిల్లల కోసము స్నాక్స్ అయితే ఈ విధంగా అయితే ప్యాక్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, పిల్లలకి పూరి అలానే చిప్స్. ఓకే,
ఏమేమి చేశాను అనేది చూపిస్తున్నాను చూసేయండి. పులిహోర, శనగలు, స్వీట్ పొంగలు, పప్పు, వైట్ రైస్ అండి. ఇవైతే చేశాను. దేవుడికైతే నైవేద్యం పెట్టేశాను. పొద్దున్నుంచి అయితే తినలేదని చెప్పాను కదా. ఇప్పుడు స్వీట్తో స్టార్ట్ చేస్తున్నానండి. ఒక్కసారి చూడండి, నిజంగా ఎంత బాగుందో. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అసలు చూసేయండి ఎంత బాగుందో కదా. టేస్ట్ నిజంగా చాలా బాగుందండి.